అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే వచ్చినాయి. అన్ని వచ్చినాయి. లంచాలు ఎవరు అడగట్లేదు, అడిగిన అడగటానికి భయపడుతున్నారు. పరిపాలన అంటే కొన్ని తేడాలు ఉంటాయండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పథకం అయినా ఎక్సలెంట్ గా డోర్ స్టెప్ దగ్గర అందిస్తుందండి. చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. మా ఊళ్ళో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు తప్ప మళ్ళీ నాటు రోడ్డు అనేది కనపడదు. సూపర్ స్విచ్ సూపర్ గా ఉంది. నైట్ 10:30 టైంలో కూడా పగుల్లాగా జనం పనిచేస్తున్నారు. అక్కడ బిల్డింగ్ గానీ కన్స్ట్రక్షన్ గానీ తిరణాల్లాగా ఉంది, మహోత్సవం లాగా. అన్ని వచ్చినాయి. ఏమొచ్చినాయి? కరువుపాతం అంటే పింఛనీ డబ్బులు వచ్చినాయి, రైతు భరోసా వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఎలా ఉంది గవర్నమెంట్? పర్లా బాగుంది. మీ గవర్నమెంట్ వచ్చాక మీ ఊర్లో ఏమైనా మార్పులు వచ్చినాయి? మార్పులు వచ్చినాయి. ఏం మారింది? అన్ని మారినాయి. అన్ని అంటే ఏం మారింది? రోడ్లు కానీ అన్ని కానీ చేస్తున్నారు, పనులు బాగా చేస్తున్నారు. అన్ని సూపర్ సిక్స్ పథకాలు ఎలా ఉన్నాయి? అవి బాగున్నాయి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ముందుకు అట్లే పెరిగినాయండి. ఇప్పుడు బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే వచ్చినాయి. ఏమొచ్చినాయి మీ కుటుంబానికి? అన్ని వచ్చినాయి. ఏమొచ్చినాయి? రైతు భరోసా అంటే అన్ని వచ్చినాయి. కాకపోతే ముందు కట్టలు మట్టి రేట్లు పెరుగుతున్నాయి, అటు మట్టికి పెరకనీయకుండా చేయాలి. సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి మీకు? సంక్షేమ పథకాలు చేసినాయి, ఆయన చెప్పినవి అన్ని వచ్చినాయి. మీ ఇంటికి ఏమొచ్చినాయి? మా ఇంటికి అంటే అన్ని వచ్చినాయి అండి. పింఛనీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. పింఛనీ ఎంత ఇస్తున్నారు? 4,000. సరిపోతున్నాయి నీకు? దేనికి కొడుతున్నావు? 4 దేనికి ఉపయోగపడుతున్నాయి? ఉమ్మడిగానే ఇంకేం వచ్చిన పథకాలు? పథకాలు ఇంకా మరి ఇంటికాడ ఆడవాళ్ళకి తెలిసాయి. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా వచ్చింది. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంది. మీ ఊరు ఏమైనా మారిందా ఈ 2 ఏళ్లలో? మారింది. ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఎలాంటి మార్పు వస్తున్నాయి కదా, కాకపోతే అసైన్మెంట్కి ఇది రాలేదని వాళ్ళ బాధ. ఇది రైతు భరోసా, మిగతా అన్నీ బాగానే వస్తున్నాయి. రైతు కొత్తగా పాస్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు పాస్ బుక్లు కూడా ఇస్తున్నారు. సచివాలయాల్లో పనులు అవుతున్నాయా? పనులు అవుతున్నాయి. డబ్బులు తీసుకున్నారు సచివాలయాలు? సచివాలయాలు డబ్బులు తీసుకున్నారు ఏమన్నా? లేదు. అంతా బాగా జరుగుతుంది. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? పథకాలు మాకు వచ్చినాయండి. ఏమేమి వచ్చినాయండి? ఈ పింఛనీ డబ్బులే వచ్చినాయి. ఇంకా మీ మనవాళ్ళ మారాలకి ఏం రాలేదండి. రైతు భరోసా కానీ పిల్లలు పెద్దోళ్ళు అండి. ఎట్లా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుందండి. ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో అంటే రోడ్లు ఇవి అవి బాగున్నాయండి. ఆయన ఉన్నప్పుడు రోడ్లు అసలు రోడ్లు పట్టించుకున్న నాదులు ఎవరు? ఇప్పుడు రైతులకు కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తున్నారు సార్. ఎలా ఉంది మీ ఊరు? ఏమైనా మారిందా? మారిందండి. అప్పటికప్పుడు ఏం మారింది మీ ఊరు? చాలా మార్పు వచ్చిందండి. చంద్రబాబు గారి పరిపాలన ఎట్టుంది? బాగుందండి సార్. పరిపాలన అయితే బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మీ కుటుంబానికి? వచ్చినాయండి. ఏం వచ్చినాయి? తల్లికి వందనం వచ్చిందండి. స్కూళ్ళు గట్రా అన్నీ బాగానే ఉన్నాయి. స్కూల్లో మేనేజ్మెంట్ అంతా బాగుంది. రైతు భరోసా వచ్చింది. రీసెంట్గా ఈ పాస్బుక్ ముద్ర ఐఎస్సి ముద్రతో పాస్బుక్లు వదిలారు. రోడ్లు కానీ బస్సు సౌకర్యం కూడా పెట్టారు. అదొకటి చాలా బాగుంది. పింఛన్లు వదిలారు కొత్తగా. పింఛన్లు కూడా చాలా బెనిఫిట్గా అన్న ప్రకారంగా 4,000 కాడికి పింఛన్ ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చేదాకా మీ ఊరు ఏమైనా మార్పు వచ్చిందా? డెవలప్ అయిందా? ఈ ఊరు గవర్నమెంట్ మా ఊరు వచ్చే మార్పు వచ్చిందండి. ఎలాంటి మార్పులు వచ్చింది? స్కూల్లో మేనేజ్మెంట్ బాగుందండి. మెయిన్ స్కూల్లో రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారండి. సిసి రోడ్లు. సందుల్లో కూడా రోడ్లు చాలా రోడ్లు వేశారు. బాగుందా చంద్రబాబు గారి పరిపాలన? బాగుందండి. ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయి మీ కుటుంబంలో? ఏం వస్తున్నాయి? రైతు భరోసా వస్తుంది, పింఛనీ వస్తుంది నాకు. మా అమ్మాయి ఒక అమ్మాయికి రాయలు, అమ్మాయికి వస్తుంది పింఛనీ. ఎలా ఉంది? ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయా? బాగానే ఉంది. మీ ఊరు ఏమైనా మారిందా ఈ 2 ఏళ్లలో? ఊరు మారిందండి. పైనుంచి నిధులు రాంది ఏం మారుతాయి, ఏదో కొద్దిగా చేపిస్తున్నాడు. అది మార్పులు జరిగినాయా? జరుగుతుంది. ఎలాంటి మార్పులు జరిగినాయి? అంటే రోడ్లు అయ్యి మొన్న ఈ సిమెంట్ రోడ్లు పోపించారు. అప్పుడో పని అవుతుంది. ఒకసారి అవ్వాలంటే అవ్వగా అది. సచివాలయ ఉద్యోగులు పనిచేయటం వాళ్ళు బాగా చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చేస్తున్నారు. అందుబాటులో ఉంటారు బాగా అందుబాటులోనే ఉంటారు. మా కుటుంబానికి రైతు భరోసా, అమ్మఒడి, మళ్ళా తల్లికి వందనం, మళ్ళా మన వికలాంగుల పెన్షను, వృద్ధాప్య పెన్షను,
వృద్ధులు, ఒంటరి మహిళా పెన్షను ఇవన్నీ బాగానే జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇది అన్నా క్యాంటీను అది కూడా బాగా జరిగింది. గవర్నమెంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. సార్ గారు వచ్చిన తర్వాత నూజివీడు కూడా డెవలప్ అయింది. 2,50,00,000 రూపాయలు అభివృద్ధి చూపించారు. అన్ని పనులు కూడా ముందంజలో ఉంది. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? చంద్రబాబు గారి పరిపాలన అనుకూలంగా కనుక ఎక్కువగా ఉంది. ఇంకా ఊహించిన దాని మీద ఎక్కువగా ఉంది. మీ ఊరు ఏమైనా డెవలప్ అయింది, మారిందా? మా ఊరు బాగా డెవలప్ అయింది. ఎలాంటి మార్పులు వచ్చినాయి? మార్పులు ప్రతి ఈదికి సీసీ రోడ్ వచ్చింది. అన్ని బజార్లో సీసీ రోడ్ వచ్చింది. మొత్తం మా ఊరు మొత్తం మీద 42 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయి? ప్రభుత్వ కార్యాలయంలో ఏది ఇబ్బంది లేదు. సచివాలయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అసలు మనిషి గారి పేరు చెప్తేనే భయంకరంగా ఉంటుంది. లంచాలు ఎవరు అడగట్లేదు. అడిగే అడగటానికి భయపడుతున్నారు. పని కూడా వీళ్ళు మినిస్టర్ మనుషులు అని చెప్పి పని కూడా ఏది లోటు లేకుండా అందరికీ పనికి వెళ్ళినోడు కదా మినిస్టర్ ఉండడానికి భయమే. కాన్స్టిట్యూన్సీలో ఒక మినిస్టర్ ఉండని చెప్పి భయం ఉంది. ఆ భయంతో పనులు ఏవి కూడా బ్రేక్ అవట్లా. గతం మీద ఇప్పుడే బాగుంది మాకు. అదేవిధంగా మళ్ళీ మన సర్వే నెంబర్ 1 మీద కూడా 98 ఇచ్చిన పట్టాలు ఇంతవరకు ఎవరో సిపిలో పోతే మన మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఆ పట్టాలు డోన్ సర్వే చేసి ఈ పట్టాలు ఇచ్చిన రైతులకి భూమి ఫీల్డ్ చూపించి వాళ్ళకు న్యాయం చేశారు. కొత్తగా పాస్బుక్ కూడా ఇస్తున్నారు. కొత్త పాస్బుక్లు ఈ రోజు అది 600 బుక్స్ వచ్చినాయి. ఎవరికైనా ఇదేం తెలీదు. ఎక్కువగా వచ్చినట్టే మాకు రావాల్సింది ఇంకా 178 బుక్కులు రావాలి. అవి కూడా ట్రాన్స్ఫర్ ల్యాండ్లు. అదైతే సాధ్యపడుతున్నారు. మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన గారు కూడా ఇది మాట్లాడదాం ఒకసారి కలెక్టర్తో మాట్లాడి చెప్తాను అన్నారు. అది కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కాన్స్టిట్యూన్సీలో మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ పని అవ్వలేదనే వాళ్ళు లేరు. వ్యక్తిగత సంక్షేమ పేదలు బాగా ఉపయోగపడుతుంది. సూపర్ 6 ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్ తీసేశారు. జగన్ గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన తర్వాత మరి అన్నా క్యాంటీన్ మొదలైన తర్వాత అంత సంతోషపడుతున్నారు జనం. అందరూ నిరుత్సాహం అనేది ఎవరికి లేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. దాంట్లో మాత్రం మనం చెప్పుకోవాల్సిందేం కాదు. ప్రభుత్వం బాగానే అమలు చేస్తున్నారు. కొంతమందికి అవి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. మీ కుటుంబంలో ఎలాంటి పథకాలు వచ్చినాయి? మా కుటుంబంలోకి ఏమీ లేదు. ఇక రైతు భరోసా ఒకటి, కడవ ఏది లేదు. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత? బాగానే ఉంది. వచ్చే వాళ్ళకి అందరికీ రాజువు కదా అవి. అందరికీ రావాలంటే మరి కొన్ని వాటికి ఆంక్షలు ఉంటాయి కదా. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి అమలు చేయడం? సూపర్ 6 బాగానే ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది చంద్రబాబు గారిది? పరిపాలన అంటే కొన్ని తేడాలు ఉంటాయండి. ఏ ప్రభుత్వం వచ్చినా నిన్నటి ప్రభుత్వమే మెరుగవుతుంది ఒక విధంగా. మరి ఇప్పుడు వీళ్ళు కూటమి అని పెట్టినందుకు కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి జరగట్లా. ఏం జరగట్లేదంటారు? ఇప్పుడు ఇంటింటికి ఇంట్లో అందరికీ పెన్షన్ అన్నారు. ఆ పెన్షన్ వయసుని బట్టి ఉంటుంది, వాటిని కొన్ని ఆస్తిని బట్టి ఉంటుంది. అవి రావు. వాళ్ళకి ఎట్లా జరుగుద్ది న్యాయం మరి జరగాలంటే? అందుకని కొంతమంది జరుగుతుంది. ఈ 2 ఏళ్ళలో మీ ఊరు డెవలప్ అయింది, మారిందా? 2 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈ కరెంట్ ఒకటి, రోడ్లు అయ్యే కనపడుతున్నాయి. ఇంకేమీ లేదు. రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. పాస్ పుస్తకాలు ఆ గవర్నమెంట్ ఇచ్చిందిగా. ఆ గవర్నమెంట్ ఇవ్వలేదా? నా గవర్నమెంట్ జగన్ కూడా ఉండేదిగా. ఫోటో ఏముందండి? ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు వేసుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళు వేస్తున్నారు. అదే దాన్ని వీళ్ళు రివ్యూ చేశారు. మళ్ళీ పాస్బుక్లు భూములు కొలుతూ అన్నారు. ఏమీ లేదు. ఒకసారి కూర్చుంటున్నారు చెట్టు కింద. ఆ పాతే బట్టి రమ్మంటున్నారు. ఆ పాతే తెచ్చాక వాటిని బట్టి మళ్ళీ రివ్యూ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వీటిని బట్టి రోడ్లే కనపడుతున్నాయి. ఇంకా కడమ ఏది లేదు. ఇంకేముంది? కనపడేదల్లా రోడ్లు. పథకాలు అన్నారా? కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి లేవు. ప్రభుత్వ కార్యాలయం ఇవన్నీ మనం చెప్పకూడదు. ఆడుకోవాలి. మళ్ళీ రూపాయికి అవకాశం లేదు. పేదవాడి పని చేయడం మా ప్రభుత్వం లక్ష్యం అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరంతా చెప్తే నీకు తెలిసేది ఏమండి? తిరుపతి దేవస్థానం ఉంది, కత్తిరికి డబ్బులు అంటున్నారు. అక్కడేమో తీసుకోకూడదని రాస్తాడు. అది చేయించుకున్నాడు, చదువుతాడు, వాళ్ళకే తెలుసు. అట్లాగే ఇది కూడా చేయలేకపోతే ఏ పనులు అవ్వవు. గతంలో రెవెన్యూ ఆఫీసులో పాస్పోర్ట్ డబ్బులు పరిస్థితి ఉందా? ఎప్పుడు ఉంటుంది.
అయితే రాలా? మార్పు లేదే. రైతు భరోసా వస్తుంది రాట్లా. ఇది మామూలుగా అమ్మ కూడా వచ్చింది, పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది? 4000. పర్లేదు అనుకుంటున్నా. రోడ్లు పోసారు. అది గతంలో ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది? గతం మీద ఊరు డిగ్రీ పెరగలా, క్యాష్ పెరిగింది, సెంటర్ పెరిగింది, బాగుంది. ప్రభుత్వ కార్యాలయాల పనులు అవుతున్నాయా మనం వెళ్తే? అవుతాయి, వెళ్ళలేదుగా మనం అవుతాయి. పని చేస్తున్నారా, డబ్బులు అడుగుతున్నారా ఆఫీస్? డబ్బులు అడిగితే పోతే బాగలేదా? ఏమైనా పథకాలు వచ్చినాయి మీ కుటుంబంలో? ఏం వచ్చినాయి? పింఛనీ వస్తుంది, ముసలి వాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళకి ఇవి వచ్చినాయి, పిల్లలు చదువులు. తల్లికి వందనం. ఎట్లా ఉందా చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది. మీ ఊరు ఏమైనా మారిందా ఈ 2 ఏళ్ళలో? అభివృద్ధి చెందిందా? మరి మారలా, పర్లేదా? రైతు భరోసా వస్తుంది, పింఛనీ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అన్నీ వచ్చి తల్లికి వందనం. తల్లికి అదే అదే ఎట్లా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉందండి. బాగానే ఉంది. మీ ఊరు ఏమైనా డెవలప్ అయిందా? పర్వాలేదు, సిమెంట్ రోడ్లు పోసారు, అవన్నీ చేశారు, పర్వాలేదు. పర్లేదు, మారింది. మారింది. పరిపాలన. సంక్షేమ పథకాలు మీ కుటుంబంలో ఏమైనా వస్తున్నాయి? ఏం వస్తున్నాయి సార్? మాకు ఇదే పెన్షన్ వస్తుంది, గ్యాస్ బండ, పెన్షన్, రైతు భరోసా. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది. చంద్రబాబు పరిపాలన ఉండాలి ఇప్పుడు. గతానికి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? మీ బాగా వచ్చింది. మారిందా? ఏం మారింది? పార్టీ ఊరు డెవలప్మెంట్ ఏమైనా మారిందా అన్న? డెవలప్మెంట్ కూడా బాగా వచ్చింది. ప్రభుత్వం వచ్చిందా? వచ్చింది. ఏం మారింది మీ ఊర్లో? రోడ్లు, లైటింగ్ ఇవన్నీ బాగా వచ్చింది. గతంలో మీ ఊరు రోడ్డు పోసి ఎంతకాలం అయింది? అబ్బో చాలా అయింది. వైసీపీకి ముందు పోసారు, తర్వాత చంద్రబాబు వచ్చినాక పోసారు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పోసారు కొన్ని, తర్వాత మళ్ళీ పోసారు. సచివాలయాలు పనితీరట్టుంది? పర్వాలేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు అవుతున్నాయా? పనులు అంటే ఏమవుతుంది, పెద్దగా వెళ్తలేదు. పరిపాలన చాలా బాగుందండి. రైతు భరోసా పడింది, వచ్చిన వాళ్ళకి గ్యాస్ బండ్లు వస్తున్నాయి, అన్ని అందుబాటులో ఎరువులు కానీ అన్ని బాగానే ఉన్నాయండి. రైతు వారీగా ఈ 2 ఏళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా మీ ఊరు? మా ఊరు బాగానే మార్పు ఉందండి. కాకపోతే ఇంకా 2-3 పథకాలు వేయాలి. 3 పథకాలు వేస్తే 1 వేగా ఉంటుంది. మీ ఊరు మార్పు వచ్చిందా? మార్పు ఉందండి. మార్పు వచ్చింది. మార్పు అంటే డెవలప్మెంట్ మార్పు, అవన్నీ డెవలప్మెంట్ ఉంది కండి, ఇంప్రూవ్ అవన్నీ బాగుంటాయండి. ప్రతి ఒక్క వాడికి, ప్రతి ఒక్క పథకానికి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కంపల్సరీగా పథకం దొరుకుతుంది. అమ్మఒడి కానీ, ఫ్రీ బస్సు కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్స్ ఆన్ టైం 1వ తారీఖుని కానీ, ఏ పథకం అయినా ఎక్సలెంట్గా డోరు స్టెప్ దగ్గర అందిస్తుందండి. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. బ్రహ్మాండంగా ఉందండి. డెవలప్మెంట్ యాక్టివిటీ అండి. ప్రతి విలేజ్లో చూస్తే ఇండస్ట్రియల్స్ కొత్తగా వచ్చి ఓపెన్ అయ్యి పిల్లలందరూ ఉద్యోగాలు వాళ్ళ క్యాపబిలిటీని బట్టి జాయిన్ అవుతాం. అలాగే రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్నీ చాలా ప్రశాంతంగా చక్కగా, ఓ పక్క బాబు గారు చెప్పినట్టుగా సంక్షేమ కార్యక్రమం అలాగే డెవలప్మెంట్ 2 సమాన వేగా జరుగుతున్నాయండి. ప్రభుత్వ కార్యాలయాల పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. బాబు గారు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లోనే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మీరు వెళ్ళి పరిశీలించండి అని చెప్తున్నారు. మా గ్రామంలో రీసర్వే జరుగుతుంటే నిన్న సిఎల్ మేడము మా ఊరు వచ్చి గ్రామ లెవెల్లో ఆవిడ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేశారండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లికి వందనం వస్తుంది, రైతు భరోసా వస్తుందండి. ఆ రెండింటికి ఎలిజిబుల్ మేము, ఆ 2 వస్తున్నాయి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? పర్లేదు, బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చిందా? మీ ఊరు ఏమైనా డెవలప్ అయిందా, ఏమైనా మారిందా? మారటం అంటే సిమెంట్ రోడ్లు బండి అండి. ఇంతకుముందు ఎప్పటి నుంచో సిమెంట్ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, బాగానే ఉంది. ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్? ఉంది ల్యాండ్ ఆర్డర్ పనులు అవుతున్నాయా? బాగానే అవుతున్నాయి. డబ్బులు తీసుకున్నారు, మామూలుగా చేస్తున్నారా? మామూలుగా చేస్తున్నారండి. నాకంతా బాగానే ఉందన్న. నాకు అమ్మ కూడా తల్లి కూడా పథకం పడుతుంది కదా, అది పడుతుంది. మళ్ళీ డోకరాలో మనకి కొద్దిగా మేలు జరిగింది, అంతా బాగానే ఉంది. మనకి లేనిదల్లా ఏంటి అంటే, నేను 3 సంవత్సరాలు అయింది కింద పడిపోయి. నాకు భార్య కూడా కొద్దిగా ఎడమ అయిపోయిన తర్వాత నాకు పెన్షన్ రాపించుకున్నామని చూస్తున్నా. నాకేమో సర్టిఫికేట్ తెచ్చుకో అన్నారు. నా దగ్గర ఓపిక కూడా లేకుండా తెచ్చుకోలేకపోతున్నా. జరిగింది ఇది.
అంత మటుకు ఈ కూటమి ప్రభుత్వంలో మటుకు తేడా జరిగింది అనేది లేదు. మీ ఊరేమో డెవలప్ అయిందా? డెవలప్ అయింది. ఏం మారింది? మొత్తం మా ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్డు తప్ప మళ్ళీ నాటు రోడ్డు అనేది కనపడదు. చూసుకోండి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకుని అలాగ ఉండాలి. పథకాలు ఇక తల్లికి వందనం ఈ పథకాలన్నీ వస్తున్నాయండి. అది కూడా బాగుంది. మీ ఊరేమో డెవలప్ అయిందా? అన్ని ఊర్లు డెవలప్ అయినాయండి. ఆ ఊరు ఏం మారింది మీ ఊళ్ళో? అన్ని సిమెంట్ రోడ్లని మామూలుగా నగరపాలక చెత్త అని చెదారం అన్ని క్లీనింగ్ అని అన్ని పనులు బాగా చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పనులు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. రెస్పాండ్ అవుతున్నారు. తీసుకున్న లంచాలు అలాంటిది ఏం లేదండి. బాగా చేస్తున్నారు పనులు. సచివాలయాల్లో కానీ లేదండి. ఎంఆర్ ఆఫీసులో లేదండి. బాగా చేస్తున్నారు. రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఇస్తున్నారండి. అడిగిన వెంటనే పనులు జరుగుతున్నాయండి. రేపురా ఎల్లుండ్రా అనే పని లేదు. పరిపాలన బాగుందా? పరిపాలన బాగుందండి. సూపర్ 6 100కి 95% సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి కింద ఏదైతే శ్రీశక్తి ఉందో, తర్వాత ఉచిత గ్యాస్ బండ్లు ఏదైతే ఉన్నాయో, ఉచిత బస్సు ఏదైతే ఉందో అన్నీ కూడా సూపర్ 6లో అన్ని పథకాలు అమలైనవి. అన్నదాత సుఖీభవ, మరి అలాగే మరి అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతు భరోసా కింద మరి అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నాం. తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటున్నారో అంతమందికి కూడా 15,000 కాడికి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఎంతమంది ఉంటే అందులో ఒకరికి ఇచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకునే పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా చెప్పిన విధంగా ఏదైతే సూపర్ 6లో ఏదైతే చెప్పారో అదే విధంగా సూపర్ 6లో ఇంట్లో ఎంతమంది చదువుకుని అంతమందికి ఇస్తున్నారు. మరి గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇవ్వడం జరుగుతుంది. వచ్చాయండి. మా నాన్నగారికి మరి అన్నదాత సుఖీభావ పడింది. మరి మా అమ్మగారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. మా నాన్నగారికి 4,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. అది మా ఇంట్లో మేము లభ్య పొందింది. అని సూపర్ 6 సూపర్గా ఉంది. సూపర్ ఏదేదో ఈ 100కి 95% పథకాలన్నీ పూర్తి అయిపోయినాయి సూపర్ 6లో. ఆడబిడ్డ నిధి ఒకటి ఆగింది. అది కూడా బాబు గారు త్వరలో కూడా అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారు? చాలా బాగుంది. ఎక్సలెంట్గా. మీరు చూస్తున్నారుగా, మేము మొన్న అమరావతి వెళ్ళాం. పని మీద విజయవాడ దాకా వెళ్ళి అమరావతి ఒక రౌండ్ వేద్దామని చెప్పి కారులో తిరిగితే మేము నైట్ 10:30 టైంలో అమరావతి తిరిగాం. నైట్ 10:30 టైంలో కూడా పగుల్లాగా జనం పనిచేస్తున్నారు. అక్కడ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ తిరణాల్లాగా ఉంది, మహోత్సవం లాగా అభివృద్ధి శరవేగంగా కళ్ళ ముందే చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల పనితీరు ఎలా ఉంది? బాగుందండి. డబ్బులు తీసుకున్నారా? లేదు అసలు అవినీతి ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. సూపర్గా ఉంది. సూపర్ 6 లాగానే రెవెన్యూ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి.